హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈ వీడియోలో మనం అందరికీ ఎంతో ఆరోగ్యకరమైన ఒక కొత్త రెసిపీని ట్రై చేస్తున్నాను. తప్పకుండా మీకు ఇది యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడైతేనే మీకు ప్రతి ఐటము పడినట్లయితేనే ఇది మనకి చక్కగా రెడీ అవుద్ది. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి అనేది మనకి పాడైందో లేదో తెలియడానికి చెక్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకోండి. ఆ వాటర్లో ఇది వేసినట్లయితే పైకి తేలాలి. మునిగినట్లయితే పాడైపోయినట్లు. ఇలా తేలింది కాబట్టి ఇది మనకి లోపల పాడవలేదని. ఇప్పుడు దీన్ని బాగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని పైనంతా బాగా తుడిచేసుకోండి. ఎండు కొబ్బరి మనకి కిరాణా షాప్లో దొరుకుతుంది, ఇంకా సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది మొత్తం బాగా శుభ్రంగా తుడిచేసుకున్న తర్వాత పైన లేయర్ అంతా ఆరేలాగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బాదం పప్పు పావు కప్పు తీసుకోండి. కనీసం 40 బాదం పప్పులు ఉండేలాగా చూడండి. నెక్స్ట్ గసగసాలు తీసుకోండి. పావు కప్పు గసగసాలు తీసుకోండి. ఇవి వంటింట్లో ఉండే గసగసాలు. వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెక్స్ట్ కొబ్బరి ఆరిపోయింది చూడండి. కొంచెం ఒకవైపు తడి ఉంది కదా, ఇది మనం కట్ చేసుకునే లోపు ఇది ఆరిపోద్ది. ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని చిన్న హోల్లా పెట్టుకోవాలి. మరీ పెద్దగా కాకుండా చిన్నది ట్రయాంగిల్లో కానీ రౌండ్గా కానీ కట్ చేసుకోవాలి. పెద్దగా కాకుండా చిన్నగా పెట్టుకోండి. బాదం పప్పు దూరే అంత ప్లేస్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రెష్గా ఉందో లేదో, లోపల పాడైందో లేదో ఒకసారి చెక్ చేయండి. చూడండి, పైన ముక్క ఫ్రెష్గానే ఉంది. లోపల కూడా ఫ్రెష్గా ఉందో లేదో చూడడానికి ఏదైనా సెల్ టార్చ్ కానీ ఏదైనా లైట్ పెట్టుకొని చూసుకోండి. లోపల పాడవున్నట్లు కనిపిస్తే కనుక దీనిలో మనం ముందుగా గసగసాలు తీసుకున్నాం కదా, దీనిలో వేసుకోవాలి. ఈ గసగసాల వల్ల మనకి ఒళ్ళు నొప్పులు, ఇంకా నోట్లో ఉన్న అల్సర్లు, మోషన్స్ ఎవరికైనా ఉంటే అవి పోతాయి. ఎముకల నాడి నుండి వ్యాధులు ఏమన్నా ఉంటే అవి కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ దీనిలో గసగసాలు వేసిన తర్వాత బాదం పప్పు వేసుకోండి. బాదం పప్పు వల్ల ప్రయోజనాలు నేను సపరేట్గా ఏం చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. కరోనాలో బాదం పప్పు తిన్నోళ్ళు అంటూ ఎవరూ లేరు. ఇప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న కొబ్బరి మొత్తం దీనిపైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1/2 లీటర్ పాలు వేసుకోండి. పాలు ప్లేస్లో కావాలనుకున్న వాళ్ళు నీళ్ళని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు పాలని ఒక పొంగు రానివ్వండి. నీళ్ళైతే మరిగేదాకా మరిగించండి. ఇప్పుడు ఆల్రెడీ మన కొబ్బరి ఉంది కదా, దీనిలో పెట్టేసుకోవాలి. మనకి పైన క్యాప్ పెట్టాం కదా, అది పైన ఉండేలాగా చూసుకోండి. వెనక వైపుకు పెట్టేస్తే మొత్తం అన్నీ దానిలో పడిపోతాయి. ఇప్పుడు ఈ కురుడి మీదకి పాలన్నీ ఇలాగా సైడ్ నుంచి వేసుకోండి. ఎందుకంటే లోపల ఉన్న బాదం పప్పు గసగసాలు కుక్ అవుతాయి అన్నమాట. ఇలా కుక్ అవడం వల్ల గసగసాలు స్మెల్ రాకుండా ఉంటాయి. ఇలా 10 నిమిషాల పాటు మరగనివ్వండి. ఇలా 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొబ్బరిని మనం పక్కకు తీసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పాలు ఉన్నాయి కదా, దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. నీళ్లు వేసుకున్న వాళ్ళు అయితే పక్కకు పెట్టేసుకోవచ్చు, ఇంకా పని ఉండదు. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వండి. ఈ కొబ్బరి బాగా చల్లారే వరకు అలానే ఉంచి తర్వాత ఒక క్లాత్తో తుడిచేసుకోండి. ఇప్పుడు లోపల ఉన్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మధ్య కట్ చేసి కొబ్బరిని లోపల ఉన్నవన్నీ ప్లేట్లో వేసేసుకోండి. ఆల్రెడీ కొబ్బరి కూడా కుక్ అయిపోయింది కదా, అందువల్ల కొంచెం సాఫ్ట్గా అవుతుంది, మరీ గట్టిగా అయితే ఉండదు. చూడండి, ఇలాగా చేత్తో తీసినా కూడా కొంచెం కట్ చేసిన తర్వాత మనకి కొబ్బరి ఇరిగిపోద్ది. ఇప్పుడు ఈ కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక సగాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఒక ముక్క మాత్రమే వాడుకోవాలి. చూడండి, ఈ ముక్కను మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎండు కొబ్బరిని రోజు ఒక ముక్క తీసుకున్నట్లయితే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉంటే తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది గుండెకు కూడా చాలా మంచిది. అందువల్లే మనకి డైట్లో ఎప్పుడు కూడా ఎండు కొబ్బరి తీసుకుంటే మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ మొత్తాన్ని కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని దానిలో ఎండు కొబ్బరి, బాదం పప్పు, గసగసాలని దీనిలో వేసేసుకోండి. నెక్స్ట్ ఈ మిక్సీ గిన్నెలో రోజ్ పెటల్స్ వేసుకోండి. అంటే గులాబీ పువ్వులు ఎండిన రేకులు అన్నమాట. ముందు గులాబీ పువ్వులు తీసుకొని
దాని రేకులన్నీ ఒక ప్లేట్లో వేసుకోండి. దీన్ని ఎండలో పెట్టినట్లయితే రోజ్ పెటల్స్ రెడీ అవుతాయి. లేదనుకునే వాళ్ళు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి. రోజ్ పెటల్స్ వల్ల పీరియడ్స్లో ఎవరికైనా ఇబ్బందులున్నా, లేదంటే పెదవులు కాంతివంతం అవ్వాలన్నా, ఇంకా చర్మం ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి కొన్ని తీసుకొని వేసుకోండి. ఇంకా ఔషధాల్లో కూడా మనకి రోజ్ పెటల్స్ ఎక్కువగానే వాడతారు. ఇప్పుడు ఇవి కూడా వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత మరీ మెత్తని పౌడర్లా తయారు చేసుకోవద్దు, ఎందుకంటే కొబ్బరి వేసుకున్నాం కాబట్టి ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇలా మీడియంగా మనం పౌడర్లా తయారు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఈ పౌడర్ అంతా వేసిన తర్వాత నెక్స్ట్ మనం దీనిలో పటిక బెల్లం అంటారు కదా, దాన్ని పౌడర్లా తయారు చేసుకొని వేసుకోండి. పటిక బెల్లం లేని వాళ్ళు కావాలంటే పంచదారని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ పంచదార వేసుకుంటే దగ్గు వస్తుంది కాబట్టి ఇక్కడ నేను పటిక బెల్లాన్ని పౌడర్లా తయారు చేసుకున్నాను. ఈ పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. నెక్స్ట్ వేరొక గిన్నె తీసుకొని మిక్సీ గిన్నె, దానిలో 4 యాలక్కాయలు, మిరియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని దీన్ని కూడా పౌడర్లా చేసుకోండి. ఈ పౌడర్ని కూడా దీనిలో కలిపేసుకోండి. ముందే వాటిలో వేసి పౌడర్ చేయొచ్చు, కానీ మెత్తగా చేయడానికి కొబ్బరి ఉన్నది కాబట్టి దీన్ని సపరేట్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక గాజు పాత్రలో కానీ లేదంటే ఏదైనా డబ్బాలో కానీ వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇది కనీసం 6 నెలలు నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. పిల్లలకైతే 1 టేబుల్ స్పూన్, పెద్దవాళ్ళకైతే 1.5 టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకోండి. ఆల్రెడీ మరిగించిన పాలు ఉన్నాయి కదా, దానిలో ఈ పౌడర్ని కలిపేసుకోవడమే. లేదు నీళ్ళల్లో మరిగించిన వాళ్ళైతే పాలను మరిగించి దానిలో ఇది కలుపుకొని తాగడమే. చూశారు కదా, సింపుల్గా ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకున్నాము. ఈ ప్రోటీన్ పౌడరు ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. ఈ ప్రోటీన్ పౌడర్ టేస్ట్ అయితే పిల్లలు ఎవరు వద్దనకుండా కూడా తాగుతారు. ఫ్లేవర్ కూడా ఇలా చేయడం వల్ల చక్కగా టేస్ట్గా ఉంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.